వారీగా జరిపించాలని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, నీ సంఘంలో సంగీత సేవ వంతుల వారీగా, క్రమముగా, మర్యాదగా, ఆత్మానుసారంగా, దేవునికి మహిమకరంగా జరుగుతుందో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. సంగీతం అనేది దేవుడికి ఇష్టమైనటువంటి కార్యమని మీరు మర్చిపోకూడదు. పరలోకంలో కూడా కోట్ల దేవదూతలు సంగీత వాయిద్యాలతో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిజ్ఞలు చేస్తారన్న సంగతి మర్చిపోవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. నిజంగా దావీదు తన జీవితంలో సంగీత పరికరాన్ని ఉపయోగించి అతడు వాయించుచూ ఉండగా దురాత్మలో పారిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ప్రవచనాత్మ దిగి వచ్చినట్టుగా ఎలీషా జీవితంలో కూడా మనం చూస్తాం. కనుక సంగీతాన్ని నిర్లక్ష్యం చేయొద్దని, సంగీతం సంఘంలో ఉండకూడదని ప్రకటించొద్దని మరొకసారి మీ ప్రేమతో మనవి చేస్తున్నాను. మీరు అడగొచ్చు, ఏమండి క్రొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడైనా సంగీత ప్రస్తావన ఉందా అని మీరు అడగొచ్చేమో. 2 చక్కటి రెఫరెన్సులు క్రొత్త నిబంధన గ్రంథంలో చూపిస్తాను. చాలా జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ సంగీతం అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే మ్యూజిక్ అని చాలా క్లియర్గా రాయబడింది. మ్యూజిక్ అనేది ఖచ్చితంగా సంగీత పరికరాలు ప్లే చేసినప్పుడే వస్తుందనే సంగతి మనకి తెలియంది కాదు. కాబట్టి క్రొత్త నిబంధన గ్రంథంలో సంగీత ప్రస్తావన ఉంది. గమనించాల్సిన మాట ఏం తెలుసా? సంగీత ప్రస్తావన ఉంది కదా అని చెప్పి దాన్ని లోకరీతిగా కానీ, అసభ్యంగా కానీ, వల్గర్గా చేయకుండా ఆత్మ సంబంధమైన సంగీతం అని బైబిల్ చెప్తుంది. ఆత్మ సంబంధమైన కీర్తనలు అని బైబిల్ చెప్తుంది. ఆత్మ సంబంధమైన పాటలను బైబిల్ చెప్తుంది. కనుక మన సంగీతంలో ఆత్మీయత ఉన్నప్పుడు, మన పాటలలో ఆత్మీయత ఉన్నప్పుడు, మన కీర్తనలలో ఆత్మీయత ఉన్నప్పుడు అది దేవునికి మహిమ కలిగించేది తప్ప, దేవుడికి ఇష్టమైందే తప్ప, దేవుడు దాన్ని నిషేధించింది కాదని గుర్తుపట్టి ఇప్పటికైనా సంగీతంతో, ఆత్మ సంబంధమైన పాటలతో హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరచమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి క్రొత్త నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన సంఘంలో ఖచ్చితంగా సంగీత ప్రస్తావన పౌలు గారి నోట వెలువడిందని, విశేషంగా పరిశుద్ధాత్ముడు రాయించాడని మర్చిపోవద్దని మరొకసారి మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. 2వ రిఫరెన్స్ కూడా చూద్దాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను, చూడాలి. మళ్ళీ ఇక్కడ కూడా రాశాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. విన్నారా సహోదరి మాట? విన్నారా సహోదరుల ఈ మాట? ఖచ్చితంగా ఎఫెసీ పత్రికలో చెప్పినట్టుగా కొలసీ పత్రికలో కూడా సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధన పద్యములతో దేవుణ్ణి ఘనపరచాలని, ఒకరినొకరు హెచ్చరించుకోవాలని, క్షేమాభివృద్ధి కలిగించుకోవాలని, దేవుని భయముతో గడపాలని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. అంటే మన సంగీతం ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధంగా ఉండాలి. ఆ పాటలు మనల్ని హెచ్చరించేటట్టు ఉండాలి. ఆ పాటలు సంగీతం మనకి క్షేమాభివృద్ధి కలిగించేదిగా, దేవుని యందు భయభక్తులు పూనేదిగా, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికేదిగా ఆ సంగీతం ఉన్నప్పుడు, ఆ పాటలు ఉన్నప్పుడు అది దేవుడికి మహిమకరమే తప్ప, దేవుడు అంగీకరించేది తప్ప దేవుడికి విరుద్ధమైందని కాదని గుర్తుపట్టి ఇప్పటి నుంచైనా మీ సంఘాలలో, మీ సభలలో సంగీత సేవను ప్రోత్సహించి దేవుణ్ణి మహిమపరచాలని, దేవుణ్ణి ఘనపరచాలని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. 1, ప్రార్థన ధూపం వేయటానికి మనవంతుగా మనం ఉపక్రమించాలి. 2వది, సంగీత సేవను ఆచరించడానికి కూడా మనవంతుగా మనం ప్రయాసపడి దేవుణ్ణి ఘనపరచాలని, సంగీతాన్ని చులకనగా చూడొద్దని,
సంగీతాన్ని విమర్శించొద్దని, సంగీతాన్ని సంఘాలలో రద్దు చేయొద్దని మరొకసారి మీ ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక మూడో వంతు కూడా మీకు చెప్పి ముగిస్తాను. చాలా జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిద్దాం. మూడవదిగా మన వంతుగా మనం ఏం చేయాలో కూడా చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. పౌలు గారు అంటున్నారు, నా వంతుగా నేను శ్రమలు పడుతున్నాను క్రీస్తు శరీర నిర్మాణం నిమిత్తం అని బైబిల్ చెప్తుంది. నిజంగా నాయన, సేవ అంటే అర్థం ఏంటంటే శ్రమల చేత కాలిపోయేది అని మీరు గుర్తుపట్టాలి. నిజమైన సేవకుడు, దేవుని పిలుపు కలిగిన సేవకుడు, దేవుని దర్శనం కలిగిన సేవకుడు, ఆత్మల భారం కలిగిన సేవకుడు, ప్రార్థనా జీవితాన్ని కలిగిన సేవకుడు, తాను ఖర్చు పెడుతూ ఖర్చు అయిపోయే సేవకుడు ఖచ్చితంగా శ్రమలు పడతాడని బైబిల్ మనకి స్పష్టంగా బోధిస్తుంది. క్రీస్తు తన శరీరం నిమిత్తం, సంఘం నిమిత్తం శ్రమలు పడ్డాడట. అదే సమయంలో సేవకుడు కూడా సేవా నిర్మాణం నిమిత్తం క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి కోసం ఖచ్చితంగా తన వంతుగా తాను శ్రమలు పడతాడని, శ్రమలు పడాలని, ఆ శ్రమలు పరిపూర్ణం చేయాలని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. కనుక వాక్యం వింటున్న సేవకుడా, ఒకళ్ళు నీ జీవితంలో, నా జీవితంలో శారీరకమైన శ్రమ, మానసికమైన శ్రమ, శరీర సంబంధమైన శ్రమ, ఆర్థికపరమైన శ్రమ, సంఘంలో శ్రమ, కుటుంబంలో శ్రమ పడుతుంటే కలవరపడద్దు. కానీ పౌలు గారి వంతు పౌలు గారు పడ్డారు, నీ వంతు నువ్వు పడుతున్నావు, నా వంతు నేను పడతాను. ఎవరి వంతు వాళ్ళు పడాలనే సంగతి గుర్తుపట్టి దయచేసి ధైర్యం తెచ్చుకోమని మరొకసారి మీ ప్రేమతో మనవి చేస్తున్నాను. నిజంగా సంఘ నిర్మాణం అంటే సేవ చేయటం అంటే మరేదో కాదట, శ్రమలు పడటమేనని బైబిల్ మనకి స్పష్టంగా బోధిస్తూ ఉంది. కనుక నాయన, ధైర్యం తెచ్చుకొని శ్రమలలో అడుగులు ముందుకు వేయాలి తప్ప వెనకడుగు వేయొద్దని, సేవలో వెనకడుగు వేయొద్దని, విశ్వాసాన్ని కోల్పోవద్దని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎవరైనా దీవెనల కోసం వంతు వేసుకుంటారు, కానీ శ్రమల కోసం మాత్రం ఎవరు వంతు వేసుకోరు. ఈ ప్రపంచంలో శ్రమలకు వంతులు వేసుకునేవాడు దేవుని తర్వాత ఎవరయ్యా అంటే ఖచ్చితంగా దైవ సేవకుడేనని మీరు గుర్తుపట్టడం చాలా ప్రాముఖ్యం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఎంత శ్రమో, గంటలు గంటలు నిలబడి వాక్యం చెప్పడం ఎంత శ్రమో, మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం ఎంత శ్రమో, శత్రువుతో పోరాటం ఎంత శ్రమో. మరొక మాట కూడా మీకు చెబుతాను, విశ్వాసుల తలల మీద సేవకుడు చేతుల నుంచి ప్రార్థన చేయటం అంటే అర్థమేంటి తెలుసా? మీ రోగాన్ని మా మీద వేసుకుంటున్నాం, మీ పాపాన్ని మా మీద వేసుకుంటున్నాం, మీ దయ్యపు ప్రభావాన్ని మా మీద వేసుకొని మాలో మరణాన్ని, మీలో జీవాన్ని పెంపొందింపజేస్తున్నాం. కనుక ఇక మీదటైనా సేవకుడిని గౌరవించడం నేర్చుకో, సేవకుడిని ప్రేమించడం నేర్చుకో, సేవకుడి కోసం ప్రార్థన చేయటం నేర్చుకో, సేవకుడి కోసం కనీసం ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేయటం మర్చిపోవద్దని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. కనుక ఈ సంఘం అనే శరీర నిర్మాణంలో సేవకుడు వంతుగా సేవకుడు శ్రమ పడతాడు, విశ్వాసి వంతుగా విశ్వాస శ్రమ పడతాడు. కలవరపడకూడదు, కంగారు పడకూడదు, వెనకడుగు వేయకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు, దిగజారిపోకూడదు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి మొట్టమొదటిది మన వంతుగా మనం ధూపం వేయాలి. రెండో మాట, మన వంతుగా మనం సంగీత సేవ ఆచరించాలి. మూడవదిగా మన వంతుగా మనం శ్రమలు పడ్డప్పుడు ఆయన వంతుగా ఆయన మనకి ఆహారాన్ని పంచిపెడతాడు, ఆయన వంతుగా ఆయన మనకి వరాలు పంచిపెడతాడు, చివరికి ఆయన వంతుగా ఆయన మనకి పరలోకాన్ని పంచిపెడతాడు. కనుక నాయన, నా వంతుగా నేను నీ వాక్యానుసారంగా ప్రవర్తిస్తాను, నీ వంతుగా నీవు నాకు దీవెనలు ప్రసాదించమని చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ వంతులో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని దేవుడే దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నా పేరు రాజేష్. నేను హిందూ కుటుంబానికి చెందినవాడును. నేను యేసు ప్రభుని నమ్మి గత 5 సంవత్సరాలుగా కారుణ్య మందిరానికి వస్తున్నాను. నేను క్రమంగా వాక్యం వింటూ ఆత్మలో ఎదుగుతూ దేవుని పరిచర్యలో వాడబడుతున్నాను. ఆ క్రమంలో నేను 10th క్లాస్ పరీక్షల కోసం ప్రార్థన చేసుకున్నాను. అలాగే దైవజనులు సంఘం అంతా కలిసి నా కోసం ప్రార్థన చేశారు. నేను ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు నన్ను ఆశీర్వదించి 10th లో 9.8 రావడానికి సాయం చేశాడు.
అలాగే నేనేం చదవాలో తెలియట్లేదు దేవా, మీరే నా జీవితం పట్ల ఒక గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేసుకొని పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. దేవుడు నన్ను ఆస్వాదించి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 2000 ర్యాంక్ రావడానికి, అలాగే ఓ మంచి కాలేజీలో సీట్ రావడానికి సాయం చేశాడు. అలాగే మా నాన్నగారు క్రమంగా తాగుతూ డబ్బులు వ్యర్థం చేస్తూ మా ఇంట్లో గొడవలు పడడం జరిగేది. అలాగే మా నాన్నగారు క్రమంగా కారుణ్య మందిరానికి గత 3 నెలలుగా వస్తూ పాస్టర్ గారు చెప్పే వాక్యం వింటూ ప్రభువు వైపు ఆకర్షించడం జరిగింది. ఇప్పుడు మా నాన్నగారు కూడా గుళ్ళో స్థిరపడ్డారు. మా అన్నయ్య కూడా ఒక మంచి కాలేజీలో సీట్ సంపాదించి చక్కగా చదువుకుంటున్నారు. ఇప్పుడు మా కుటుంబం అంతా దేవుని పరిచర్యలో వాడబడుతున్నాం. ఇంకా దేవుడు మా కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటున్నాం. ఈ సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మాత్రమే మహిమ కలగాలని ఆశించున్నాము. దేవుని నామ స్తోత్రాలు మీ అందరికి నామం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. డాక్టర్ ఆర్ రవి స్టాలిన్ గారి కలం నుండి ఇప్పటికే వెలువడిన అనేక పుస్తకములతో పాటు రీసెంట్గా ఇజ్రాయెల్, ఈజిప్ట్, జోర్డాన్, పాలస్తీనా దేశాలను సందర్శించి ఆ అనుభవాలతో రాసినటువంటి 4 దేశాలలో యేసు అడుగులలో నా అడుగులు అనే పుస్తకం కొరకు మరియు పాటలు, ప్రసంగముల సీడీల కొరకు సంప్రదించండి. మా కారుణ్య బైబిల్ కాలేజ్లో బీటీహెచ్ మరియు బీడీ చేయాలనుకునేవారు, అలాగే ఇంటి వద్దనే ఉండి నేర్చుకోవాలనుకునేవారు కరెస్పాండెన్స్ కోర్స్ కొరకు సంప్రదించండి. మా చిరునామా డాక్టర్ ఆర్ రవి స్టాలిన్ గారు, కారుణ్య బ్లెస్సింగ్ మినిస్ట్రీస్, నూజివీడ్ రోడ్, హెచ్ జంక్షన్. మా సెల్ నంబర్స్ 9849338997 అండ్ 8790353047. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.